విశాఖ తీరంలో మరో బోటు ప్రమాదం జరిగింది. అలల ఉధృతికి మరో బోటు బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. అందులో 7గురు మత్స్యకారులు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఉదయం వేటకు బయలుదేరారు 7గురు జాలర్లు. హార్బర్ సమీపంలో ఉండగా ఒక్కసారిగా అలలు పోటెత్తాయి. బోట్ నుండి రాళ్ల మధ్య ఎగిరిపడి అక్కడ చిక్కుకున్నారు మత్స్యకారులు. 2 మత్స్యకారులని సహచరులు రక్షించినట్టుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం బోట్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని కూడా చూస్తూ ఉన్నాం. టీవీ9 ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు అందిస్తూ ఉంది. అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. అలల ఉధృతికి బోల్తా పడింది మరో బోటు. ఈ ఉదయం వేటకు బయలుదేరారు 7గురు జాలర్లు. ఒక్కసారిగా అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో బోట్ బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. హార్బర్ సమీపంలో ఉండగా అలలు ఒక్కసారిగా పోటెత్తాయి. అయితే బోట్ నుండి ఎగిరిపడి రాళ్ల మధ్య మత్స్యకారులు చిక్కుకున్న దృశ్యాలు ఇవి. మత్స్యకారుల్ని వెంటనే సహచరులు రక్షించారు. వారికి తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఉదయం వేటకు బయలుదేరారు మత్స్యకారులు. హార్బర్ సమీపంలో ఉండగా ఒక్కసారిగా అలలు పోటెత్తాయి. బోట్ నుంచి ఎగిరిపడి రాళ్ల మధ్య చిక్కుకున్నారు మత్స్యకారులు. బోట్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం మనం. టీవీ9 ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద ఆ దృశ్యాలు మీకు అందిస్తూ ఉంది. ఆ రాళ్లపై ఒక్కసారిగా మత్స్యకారులు పడిపోవడంతో వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. విశాఖ తీరంలో జరిగిన మరో బోట్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. ఉదయం వేటకు బయలుదేరిన 7గురు జాలర్లు కూడా ఆ మరో బోటులో వెళుతున్న క్రమంలో అలల ఉధృతి ఎక్కువ అవడంతో ఒక్కసారిగా ఎగిరి పడినట్టుగా తెలుస్తోంది. ఆ రాళ్ల మధ్యకు అంటే హార్బర్ దగ్గరికి వెళ్లిన వాళ్ళు ఒక్కసారిగా ఎగిరి ఆ రాళ్ల మీద పడ్డారు. వెంటనే వాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడే ఉన్న సహచరులు వాళ్ళని రక్షించి హాస్పిటల్కు తరలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు వాళ్లకు తీవ్ర గాయాలైన దృశ్యాల్ని కూడా. విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. 7గురు జాలర్లు వెళ్లారు. ఆ బోట్ ఒక్కసారిగా ఇలా బోల్తా పట్టడంతో అక్కడున్న మత్స్యకారులు ఆ బోట్లో ప్రయాణిస్తూ ఉన్న జాలర్లు ఒక్కసారిగా ఎగిరి ఆ రాళ్లపై పడ్డారు. దీంతో వాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే సహచరులు గమనించి వాళ్ళని రక్షించి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్న దృశ్యాలు